మధ్యప్రదేశ్ శివపూరి డిస్టిక్ ఫిబ్రవరి 22న ఈవినింగ్ టైంలో 5 సంవత్సరాల అమ్మాయి కనిపించడం లేదని కుటుంబ సభ్యులంతా వెతుకుతున్నారు. 2 అవర్స్ తర్వాత వాళ్ళ ఇంటికి కొంచెం దూరంలో ఎవరూ లేని ఒక ఇంటి టెర్రస్ మీద ఒళ్ళంతా గాయాలతో రక్తంతో అన్కాన్షియస్ స్టేజ్లో కనిపించింది. వెంటనే దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఫస్ట్ ఎయిడ్ చేసి కొంచెం ట్రీట్మెంట్ చేశాక గ్వాలియర్లోని కమల్ రాజా హాస్పిటల్కి తీసుకెళ్లారు. అకార్డింగ్ టు పోలీస్ 5 సంవత్సరాల చిన్న అమ్మాయిని ఇంటి పక్కనే ఉండే 17 ఏళ్ల అబ్బాయి మద్యం మత్తులో కామంతో కొట్టుకుపోతూ తన ఇంటికి కొంచెం దూరంలో ఎవరూ లేని ఇంటిపైన టెర్రస్ పైకి తీసుకెళ్లి తలని గోడకేసి ఘోరంగా కొట్టి ఫేస్ మీద అండ్ ఒళ్ళంతా దారుణంగా కొరికి ప్రైవేట్ పార్ట్స్ని 2 కింద చీల్చి వాడి కామదాహాన్ని ఆ చిన్నారి మీద అతి క్రూరంగా చూపించి రక్తపు మడుగులో వదిలేసి పారిపోయాడు. డాక్టర్స్ 2 అవర్స్ పాటు కష్టపడి ఆపరేషన్ చేసి లార్జ్ ఇంటెస్టైన్ని వేరు చేసి యూరిన్ ఆర్టిఫిషియల్గా వచ్చేలా చేశారు. ఆ చిన్నారి ప్రైవేట్ పార్ట్స్కి ఏకంగా 28 కుట్లు వేశారు. తలకు కూడా బలమైన గాయమైంది. ఇప్పటికీ ఆ చిన్నారి పరిస్థితి విషమంగానే ఉంది. ఆ 17 ఏళ్ల కుర్రోడిని అరెస్ట్ చేసి జువైనల్ జైలుకి తీసుకెళ్లారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మరీ ముఖ్యంగా అబ్బాయిల తల్లిదండ్రుల మీద ఎక్కువ ఉంది. చిన్నప్పటి నుంచే స్త్రీలను గౌరవించడం నేర్పండి. అమ్మ, అక్క, చెల్లి, ఫ్రెండ్స్, బయట వాళ్ళని తేడా లేకుండా ప్రతి స్త్రీని సమానంగా గౌరవించాలని నేర్పండి. సినిమాలు, సోషల్ మీడియా, పోర్నోగ్రఫీలలో మహిళలను చూపించే విధానం గురించి సరైన అవగాహన కల్పించండి. మీ కొడుకుని ఒక రెస్పాన్సిబుల్ పర్సన్గా, గౌరవప్రదమైన మనిషిగా పెంచండి. సమాజంలో అత్యాచారం లాంటి ఘటనలు జరగకుండా ప్రతి తల్లిదండ్రి తమ వంతు పాత్ర పోషించాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్రతిరోజు మన ఛానల్లో ఇంట్రెస్టింగ్ కంటెంట్ మీద ఒక వీడియో వస్తుంది. ఆ వీడియో మీ వరకు చేరాలంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.